స్థానిక నంద్యాల పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ ఎస్ఎస్ తబ్రేజ్ జన్మదిన సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు, అదే విధంగా ప్రతి ఆదివారం మజ్జిగ మరియు ఆరెంజ్ జ్యూస్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. నంద్యాల పట్టణంలోని స్థానిక 4వ వార్డులో మన అయాన్ ఫౌండేషన్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన నేను అయాన్ ఫౌండేషన్ నా కొడుకు పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు చలివేంద్రము పెడుతున్నాము. కంటిన్యూస్గా 65 రోజులు 70 రోజుల వరకు జరుగుతూనే ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు లింగమల్ల శ్యామ్ గారు, మన కోఆప్షన్ మెంబరు పడగల్ల సుబ్రహ్మణ్యం గారు, మహానేశ్వర మాజీ చైర్మన్ సింధుగారి వేణుగోపాల్ గారు, నా మిత్రుడు నా తోటి కౌన్సిలర్ సమద్ గారు, మరియు నా చిన్ననాటి మిత్రుడు పిడివిది సురేష్ గారు, సుమశ్రీ రవి, నెరవాటి మురళి గారు అందరూ ఇచ్చి నా కార్యక్రమానికి వీళ్ళు సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనితో పాటు ఈరోజు ప్రతి ఒక్క ఆదివారము మేము మజ్జిగ తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఏ విధంగా ఇచ్చి వాళ్లకు దాహత తీరుస్తున్నాము. ఈ ఎండాకాలం 42-43 డిగ్రీ మన నంద్యాల పట్టణంలో ఎండ తీవ్రంగా ఉందండి. మనము చేసుకుని గుర్తించి దీనికి దాని అనుగుణంగా మనము ఈ విధంగా మంచినీరు సదుపాయము వాటర్ కూల్ పెట్టి మేము అందరికీ సహకారం అందిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డు కౌన్సిలర్ తబ్రేజ్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడమైంది. మామూలుగా పాతకాలంలో చలివేంద్రం అంటే మట్టి కుండలు పెట్టి నీళ్లు పోసి నీళ్లతో దాహం తీర్చేవారు. కానీ ఖర్చుతో కూడుకున్నదైనా కానీ ప్రతి సంవత్సరం చలివేంద్రం కార్యక్రమం నిర్వహించే ఒక ఆనవాయితీగా తబ్రేజ్ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు చలివేంద్రంలో మజ్జిగతో పాటు పిల్లలకి ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ ప్రజల కోసం 4వ వార్డు ప్రజలందరూ దాహంతో ఎప్పుడు కూడా బాధపడకూడదని ఒక ఉద్దేశంతో ఈ చలివేంద్రం తబ్రేజ్ ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం అనేది, దానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఆయన ఏ సేవా కార్యాలు చేసినా నా వంతు సాయం అందిస్తానని తెలియజేసుకుంటున్నాను.